జైభీం సోదరులారా, నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. అరే పనికి మాలిన దళిత రాజకీయ వ్యభిచారులారా, అన్ని పార్టీల్లో ఉన్న దళిత రాజకీయ వ్యభిచారులారా, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న సంఘటనలు మీకు కనిపిస్తున్నాయా? కళ్ళు దుబ్బాయా నా కొడకల్లారా? రే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అన్ని పార్టీలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, పదవుల్లో ఉన్న పనికిమ్మాలిన యదవనా కొడుకుల్ని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాను. అరే లంజా కొడుకులారా, మొన్నటికి మొన్న పిఠాపురంలో జరిగిన వెలి మీకు కనబడలేదా నా కొడుకులారా? నిన్న తిరుపతిలో సినీ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీలో ఒక దళిత విద్యార్థి మీద జరిగిన సంఘటన మీకు కనబడలేదా నా కొడుకులారా? ఇలా ఒక్కడ కూడా ఖండించడానికి మీకు నోరులు రావా? నోట్లో ఏం పెట్టుకుంటున్నారు? ఎవరిని పెట్టుకుంటున్నారు? అరే ఒక సీనియర్ విద్యార్థిని జూనియర్లు కులం పేరుతో తిడితే ఉంటే, రే నా కులం పేరుతో తిట్టకండి రాడంటే వాడిని కిడ్నాప్ చేసి కారులో పట్టుకెళ్ళి తీసుకెళ్ళి కత్తితో కోసి కొట్టి కడ్రాయర్ నోట్లో కుక్కి 1.5 డే, ఒక రోజున్నర పాటు ఒక హోటల్లో బంధించి నోట్లో ఉచ్చపోసి, హోటల్ మేనేజర్తో పాటు వీళ్ళందరూ కూడా ఉచ్చపోస్తే వాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు మీ పెద్దోళ్ళ వ్యవహారంలో మేము పట్టించుకోమరా బాబు, పెద్దోళ్ళ మీద మేము కంప్లైంట్ తీసుకోము అని వీడి చేత బలవంతంగా కాగితాలు రాయించుకొని వీడిని వదిలిపెడితే, ఈ సంఘటన ఏ లంచా కొడుక్కి, రాజకీయ నాయకుడికి, ఎవరికి కూడా, దళిత రాజకీయ నాయకుల లంచా కొడుకులకి కనబడలేదా? డబ్బే కావాలా మీకు? పదవులే కావాలా? అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు సంఖ నాకుతారా? పవన్ కళ్యాణ్ గారు, బాబు పవన్ కళ్యాణ్, ఊగిపోయి ఏది చేసుకుంటావు కదా నువ్వు? పిఠాపురంలో జరిగిన దాని మీద నీకు ఖండన లేదా? ఇప్పుడు జరుగుతుంది మీ రాష్ట్రం కాదా తిరుపతి? పక్క రాష్ట్రం అది. నీ సొంత నియోజకవర్గంలో నువ్వేం స్పందించలే, ఓకే. అరే సరే, మీ ఈ వదిలేద్దాం, పనికిమాలినవాడు కాబట్టి ఏదో భజన చేసుకొని అది చేసుకొని డిప్యూటీ సీఎం అయిపోయి అర్హత లేనివాడిని తీసుకొచ్చి ఇలా కూర్చోబెడితే ఏదో జరుగుద్ది, వదిలేద్దాం మనం. ఒక స్టాండర్డ్ లేని మనిషి పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు బాబు ఏమంది? మీ రాష్ట్రంలో కదా, ఇదే గత ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుంటే ఎంత చేసిండేవారు? దయచేసి నోరు కళ్ళు ఉండి బుద్ధి జ్ఞానం ఉండి అన్నం అశుద్ధం కాకుండా అన్నం తింటున్న అధికారంలో ఉన్న రాజకీయ నాయకులారా, కొంచెం స్పందించండి. దళితుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించండి. అరే ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్లో అక్కడెక్కడో పక్క రాష్ట్రం నుండి మన దాసరి చెన్నకేశవులు గారు రావటము, ఆయన ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. విశాఖపట్నం నుండి మా బూసి వెంకట్రావు గారు విదర్శ నాయకులు ఖండించడం జరుగుతుంది. కానీ ఇంక ఎవ్వడికి సంబంధం లేదా దళితుల మీద ఏమైనా జరుగుతూ ఉంటే? అరే మోహన్ బాబు, రే పడికిమాలిన ఎదవా, సాడిస్ట్ నా కొడక, నీ యూనివర్సిటీలో, నీ విద్యానికేతనంలో కులం అన్న కాలం తీస్తానన్నావు కదా, మరి ఎన్నాళ్ళ బట్టి నీ యూనివర్సిటీలో నీ స్టూడెంట్స్ మీద, ఒక సీనియర్ మీద ఒక జూనియర్లు కులంకి సంబంధించి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే, అవమానిస్తూ ఉంటే నీ వరకు రాలేదారా? నీ వరకు రాలేదా? నీ యూనివర్సిటీ కాదా అది? కులం తీసానని చెప్పుకోవడం కాదు, నీ యూనివర్సిటీలో జరుగుతున్న ఇన్సిడెంట్ మీద నువ్వేం స్పందిస్తావు? ఇప్పుడు ఏం స్పందిస్తావు? స్పందించే ధైర్యం నీకుందా? ప్రభుత్వానికి పనికిమాలిన యదవులు మా నాయకులకి, దళిత నాయకులకి ఎలాగ సిగ్గు లేదు, లజ్జ లేదు? చంద్రబాబు నాయుడు ముడ్డి నోకుతూ ఉంటారు కాబట్టి వదిలే. నీ యూనివర్సిటీలో జరిగింది కదా, నువ్వు ఎలాంటి స్పందన ఉంటుంది నేనండి, ఎలాంటి ఖండన ఉంటుంది? ఆ ఇన్సిడెంట్ చేసిన ఆ స్టూడెంట్స్ మీద నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకుంటావు? ఏమి నాయకులు రా మీరు, దళిత నాయకులారా? సవ్వండి నా కొడకల్లారా, సవ్వండి. అసలు దళితులకు జరుగుతున్న
ఈ దౌర్జన్యాల మీద ఎవ్వడూ కూడా కారణం కాదు. కేవలం ఈ దళిత నాయకులు, రాజకీయ నాయకులు డబ్బు సంపాదనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని తాకట్టు పెట్టి అమ్ముకొని బతుకుతున్న మీలాంటి దొంగ నా కొడుకుల వల్లే దళిత సోదరుల మీద, దళిత కుటుంబాల మీద, దళిత గ్రామాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా స్పందించండి. ఈరోజు ఎక్కడో ఎవడికో జరిగింది కాదు. రేపు పొద్దున నీ ఇంట్లో, నీ కుటుంబానికి, నీ ఉన్న ఆ గ్రామానికి, నీ ఉన్న ఇంటికి, ఆఖరికి నీ ఇంటికి ఏమైనా జరిగితే నిన్ను ఆదుకోవడానికి ఎవడో రాడు. ఖండించండి ఇప్పటికైనా సోదరులారా. జై భీమ్ సోదరులారా. మీ కాగడ వినయ్.